నీ వద్దనే పార్టీ మంత్రి కోమటిరెడ్డి గారిని ప్రజలు చేతులతోని చెప్పులతోని కొట్టేటట్టు ఉండరా చెప్పుండ్రి జగదీష్ రెడ్డి సారు. చెత్త పనులకు, మీరు చేసిన చెత్త వాగ్దానాలకు, జిల్లాలో నువ్వు చేస్తున్న మోసానికి, నువ్వు చేస్తున్న ద్రోహానికి రైతాంగం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వాళ్ళ చేతులకు చెప్పులకు పని చెప్దామా, నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నారు. ఇనరా ఏమంటున్నాడు మరి? అంత చెత్త వాగ్దానాలు ఇచ్చి ప్రజలను ఆయన ఏం మోసం చేసిండు అంటే ఎన్నికల్లో గెలిచేటందుకు ఎన్నో హామీలు ఇచ్చిండు కదా. అదే నుల్లా 100 దినాల్లో 6 గ్యారెంటీల కాన్నుంచి ఆయన నియోజకవర్గంలో ఉన్న చాలా గ్రామాలను అభివృద్ధి చేసి అన్ని అమలు చేస్తా అని ఇప్పుడు మంత్రి అయినాక అవిడి ముచ్చటనే మర్చిపోయిండట. అందుకే అక్కడి ప్రజలు చేతులకు చెప్పులకు పని చెప్పి బాడీగార్డులు పోలీసులు లేకుండా మినిస్టర్ గిట్లా పోతే ఎట్లా పోయిండో అట్లా తిరిగి రాడు అన్నట్టు అనుకొచ్చిండు. అయ్యా జగదీష్ రెడ్డి సారు, కోమటిరెడ్డి గారి గురించి చెప్తుర్రు మంచిగానే ఉన్నది. మరి మీ కారు పార్టీ లీడర్ల ముచ్చటేంది? గత 10 ఏళ్ల మీ గవర్నమెంట్ ప్రజలకు అందుబాటులో లేక బీఆర్ఎస్ లీడర్లదే ఇష్టారాజ్యం అయ్యింది. జనంను దేక్తలేరు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేరనే కదా ఓడగొట్టి ఇంట్లో కూర్చుండబెట్టిర్రు.